ఈ వారం రాశి ఫలాలు జనవరి 19, 2025 నుండి జనవరి 25, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీరు పుష్కలంగా శక్తిని కలిగి ఉంటారు. కానీ పనిభారం మీ కోపానికి కారణం కావచ్చు. అయితే ఈ కష్టాల మధ్య కూడా మీరు ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి మంచి ఆహారం తినడం ద్వారా విశ్రాంతిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ప్రజలు మీ అంకితభావం మరియు కృషి చూసి ప్రశంసిస్తారు. దీని ఫలితంగా కొంత ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి కూడా ఆర్థికంగా మీకు సహాయం చేస్తారు. మీరు ఎలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కుటుంబ జీవితం. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విశ్రాంతి క్షణాలు గడపగలుగుతారు. మీ తల్లిదండ్రులతో కలిసి పాత పరిచయస్తులను కలవడం లేదా వారి గురించి క్రొత్త విషయాలను తెలుసుకోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి జీవితం. ఈ వారం మీ అంతర్గత బలం ప్రధానంగా మీ కార్యాలయంలో మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ సహాయాన్ని చూసి మీ శత్రువులు కూడా స్నేహితులు అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇది భవిష్యత్తులో శుభ ఫలితాలకు దారితీస్తుంది. విద్యార్థులకు సూచనలు. విద్యార్థులకు ఈ వారం పరిశోధనలో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది. తరువాతి అవకాశాలను కోల్పోకుండా ముందుగా అధ్యయన సామగ్రిని సేకరించుకోవడం మంచిది. వైవాహిక జీవితం. శృంగార దృక్పథంలో ఈ వారం వైవాహిక జీవితానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడిపేందుకు మంచి అవకాశం ఉంటుంది. రుచికరమైన ఆహారం. అర్ధరాత్రి సినిమా లాంటి ప్లాన్లు మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తాయి. పరిహారం. ప్రతిరోజు ఓం భౌమాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీకు ఆధ్యాత్మిక శాంతిని మరియు ఆర్థిక లాభాలను అందిస్తుంది. సారాంశం. ఈ వారం మేష రాశి వారికి శక్తి, ఆర్థిక లాభం, కుటుంబ మరియు అనుబంధం క్షణాలు ప్రధాన అంశాలు. పనిభారం ఉన్నప్పటికీ మీ అంతర్గత బలం మీకు శక్తినిస్తుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ సంవత్సరం ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. రిఫ్రెష్ అవుతూ మీరు సంతోషకరమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. ఈ వారం మీరు సంతోషకరమైన వైఖరితో ఉంటారు. ఇది మీ సమీప బంధువులు మరియు స్నేహితులతో ఉల్లాస వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఆర్థిక పరిస్థితి. గ్రహ నక్షత్రాల కదలిక ప్రకారం ఈ వారం ఇతరులను అనుసరించి పెట్టుబడులు పెట్టడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలి. ఇతరుల కోరిక మేరకు పెట్టుబడులు పెట్టకూడదు. ధన వ్యయం విషయంలో పరిపక్వమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం. ఫన్నీ స్వభావం వల్ల మీ కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. బంధువులు లేదా స్నేహితులు మీ ఇంటికి రావచ్చు. ఇది మీకు అద్భుతమైన సమయం గడపడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తం చేయడానికి అనుకూలమైన సమయం. మీరు మరియు మీ ప్రియమైన వారు ఒకదానికొకరు మరింత దగ్గరవ్వడం జరగవచ్చు. వృత్తి జీవితం. కార్యాలయంలో ఆప్యాయత మరియు సానుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల మద్దతుతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలరు. మీరు వేగంగా పని ముగించి కుటుంబంతో సమయం గడపడానికి ఇంటికి ముందుగానే చేరుకోవచ్చు. విద్యార్థుల కోసం సూచనలు. విదేశీ పాఠశాలలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నవారు కొన్ని అసంపూర్ణ పత్రాలు కారణంగా కొంత ఆలస్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు అవసరమైన పత్రాలు సక్రమంగా సేకరించి సిద్ధం చేయడం ముఖ్యం. గ్రహాల ప్రభావం. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. శని పడవ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో సానుకూలత కొనసాగుతుంది. ఇది మీ వృత్తి ఎదుగుదలలో సహకరిస్తుంది. పరిహారం. ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించడం ద్వారా శక్తిని పొందవచ్చు. ఇది మీకు ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్యం
మరియు ధనలాభాన్ని తీసుకువస్తుంది. సారాంశం: ఈ వారం మీకు ఆరోగ్యం, కుటుంబ అనుబంధం, ప్రేమ సంబంధాలు మరియు కార్యాలయంలో సానుకూలత ప్రధానంగా ఉంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం సానుకూల మార్పులను చూపుతుంది. అధిక కొవ్వు పదార్థాలను నివారించడం ద్వారా మీ శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. సమతుల్య దినచర్య పాటించడం వల్ల మీరు అబకాయాన్ని తగ్గించగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ఆర్థికపరంగా చాలా శుభమైన కాలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ సంపదను సేకరించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. గ్రహాల సానుకూల ప్రభావం మీ ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది. కుటుంబ జీవితం. ఈ వారం మీరు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడం వల్ల వారి ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలించవచ్చు. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి, కానీ తీవ్ర పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తి జీవితం. కార్యాలయంలో మీ విజయ మార్గం అడ్డంకులు తొలగించి ముందుకు సాగుతుంది. మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతాయి. పనుల్ని వేగంగా పూర్తి చేస్తూ మీ సహోద్యోగుల మెప్పు పొందగలుగుతారు. విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. వారం మధ్యలో ప్రతికూల ఆలోచనల కారణంగా ఏదైనా అంశంపై దృష్టి పెట్టడంలో సమస్యలు తలెత్తవచ్చు. నిరుత్సాహం నుండి బయటపడేందుకు నిరంతర ప్రయత్నం చేయడం అవసరం. గ్రహాల ప్రభావం. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉంచడం వల్ల ఆర్థికపరంగా చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. 8వ ఇంట్లో శని ఉంచడం వల్ల వృత్తి మరియు వ్యక్తిగత ఒత్తిడి తగ్గుతుంది, శాంతి కలుగుతుంది. పరిహారం. శనివారం రాహు గ్రహం కోసం యాగ హవనం చేయండి. ఇది ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక శాంతి కోసం ఉపయోగకరంగా ఉంటుంది. సారాంశం: మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు వృత్తి జీవితం శ్రేయస్కరంగా ఉంటుంది. కానీ కుటుంబ ఆరోగ్యం మరియు విద్యార్థులకు సంబంధించిన సమస్యల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం అవసరం. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీకు పనులలో నుంచి వేళ వినోదాల కోసం ఎక్కువ సమయం లభిస్తుంది. డాన్స్, పాడటం, ట్రావెల్ లేదా పెయింటింగ్ వంటి అభిరుచులను ఆచరించే అవకాశం ఉంటుంది. ఈ క్రియాకలాపాలు శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంచుతాయి, మీకు కొత్త ఉత్సాహం ఇవ్వగలవు. ఆర్థిక పరిస్థితి. ఆర్థికపరంగా ఈ వారం చాలా శుభప్రదమైనది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, కానీ గతంలో చేసిన దుబారా ఖర్చులు ఆర్థిక ఇబ్బందిని కలిగించవచ్చు. కుటుంబ జీవితం. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో కలిసి సమాజ ప్రయోజనాల కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ గౌరవం మరింత పెరుగుతుంది. కెరీర్ మరియు వృత్తి పరంగా ఈ వారం సానుకూల మార్పులు మరియు ఊహించని సంఘటనలు తెస్తుంది. ఒత్తిడిలో ఉపశమనం పొందుతారు, దీనివల్ల మీ పనుల మీద మరింత దృష్టి పెట్టగలుగుతారు. విద్యార్థుల కోసం మంచి పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోరుకుంటున్న విద్యార్థులకు కొంత నిరాశ కలగవచ్చు. ఏదైనా వార్తలు మీలో నిరుత్సాహాన్ని కలిగించవచ్చు, కానీ అప్రమత్తంగా ముందుకు సాగండి. గ్రహాల ప్రభావం. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగస్తులకు ఈ వారం ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి, కానీ పాత ఖర్చులు సమస్యగా నిలవచ్చు. చంద్రుని ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఇది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగించడంలో మరియు మానసిక ప్రశాంతత పొందడంలో సహాయపడుతుంది. సారాంశం.
ఈ వారం మీకు ఆర్థికంగా మంచి అవకాశాలు ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం, కుటుంబం మరియు వృత్తిలో సానుకూలతలు ఉంటాయి. విద్యార్థులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు, కానీ ప్రయత్నాలను కొనసాగించడం ముఖ్యం. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం మరియు నిత్య జీవనం. ఈ వారం మీకు అతిగా తినే అలవాటును తగ్గించుకోవడం అవసరం. ఇది మీ ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. ఉద్యోగార్థులకు ఈ వారం డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే గతంలో చేసిన దుబారా ఖర్చులు ఈ సమయంలో ప్రభావం చూపుతాయి. డబ్బు ఆదా చేసే ప్రయత్నాల్లో విజయం సాధించగలరు. చంద్రుని ప్రభావం దీనికి సహాయపడుతుంది. కుటుంబ జీవితం. వ్యక్తిత్వంలోని చిరాకు మరియు మొండి వైఖరి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. మీ స్వభావం బంధువుల మరియు స్నేహితుల హృదయాలను దెబ్బతీసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి మరియు వ్యాపారం. చిన్న వ్యాపారవేత్తలకు ప్రభుత్వ రంగం నుండి సరైన మద్దతు లభించకపోవచ్చు. ఇది కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నప్పటికీ మీరు కష్టపడి సరైన దిశలో పనిచేయాలి. కార్యాలయంలో సరైన తీర్మానాలు తీసుకోవడం ముఖ్యమైనది. విద్యార్థుల కోసం గతంలో తమ పాఠశాలల లేదా పరీక్షల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న విద్యార్థులు ఈ వారం ఒత్తిడికి గురవుతారు. పరీక్షల ఒత్తిడి వల్ల నిర్వహణ కోసం అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ఇతర విద్యార్థుల కోసం ఈ సమయం సాధారణంగా ఉంటుంది. గ్రహాల ప్రభావం. చంద్రుని 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు డబ్బు ఆదా చేయగలరు. గ్రహాల స్థానం మీకు ఆరోగ్యం మరియు ఆర్థికంగా కొన్ని లాభాలను ఇస్తుంది. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఇది మీ ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. సారాంశం. ఈ వారం ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలత ఉంటుంది, అయితే కుటుంబంలో మరియు వృత్తి జీవనంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం, కష్టపడి పనిచేయడం మరియు బంధువులతో సత్సంబంధాలు కాపాడుకోవడం ముఖ్యమైనది. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు అనవసరమైన వ్యక్తులతో కలవడం ఇష్టం ఉండదు. ఇది మీ మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితి. డబ్బు ఆదా చేయడానికి చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారనే భావన ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు అని గుర్తించండి. కుటుంబ జీవితం. ఈ వారం మీ సౌకర్యాల కంటే కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమైనది. కుటుంబంతో సమయం గడపడం ద్వారా వారి అవసరాలు మరియు భావాలను మెరుగుగా అర్థం చేసుకోవచ్చు. వృత్తి మరియు కెరీర్లో మీరు మెరుగుపడాలని ఆశించిన వ్యక్తులపై జాగ్రత్త వహించాలి. వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది. ముందుగా మీ అంచనాలను సరిచేయడం మరియు జాగ్రత్తగా వ్యవహరించడం మీ విజయానికి దోహదం చేస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉంచడం వల్ల మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పురోగతిని సాధిస్తారు. విద్యార్థుల కోసం ఈ వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ కృషి ద్వారా విద్యలో ఉన్న అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహిత జీవితం. ఈ వారం మీరు వివాహిత జీవితం యొక్క ప్రాముఖ్యతను బాగా గ్రహిస్తారు. జీవిత భాగస్వామితో శాంతి మరియు ఆనందం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటి ఆనందం మీ మానసిక ప్రశాంతతకు ప్రభావవంతంగా ఉంటుంది. గ్రహాల ప్రభావం. రాహువు 12వ ఇంట్లో ఉంచడం ద్వారా మీ కెరీర్లో విజయం పొందడం
సవాళ్లను అధిగమించడం మీ చేతిలో ఉంటుంది. పరిహారం: మంగళవారం రోజున కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి. ఇది మీకు ఆధ్యాత్మిక శక్తిని మరియు విజయం పొందడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటాయి. కెరీర్: విద్యలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా మీ కృషి మరియు ధైర్యం విజయాన్ని కలిగిస్తాయి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం: రెగ్యులర్ వ్యాయామం మీ ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అబకాయం సమస్య ఉన్నవారికి ఈ వారం చాలా మంచి సమయం. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను శాశ్వతంగా తగ్గించుకోగలరు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీ కుటుంబంలో మీ ఇమేజ్ మెరుగుపరచడం కోసం ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బును ప్రమాణబద్ధంగా మరియు ప్రణాళికతో ఖర్చు చేయడం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాల నుంచి మీకు రక్షణ ఇస్తుంది. కుటుంబ జీవితం: కుటుంబంలో పిల్లలతో లేదా తక్కువ అనుభవం ఉన్న వ్యక్తులతో సంభాషణలో ఓపిక తప్పనిసరి. ఓపిక కోల్పోతే అభిప్రాయ భేదాలు మరియు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఇమేజ్ దెబ్బతినకుండా ప్రతి పరిస్థితిని శాంతియుతంగా ఎదుర్కొనడం మంచిది. వృత్తి మరియు కెరీర్: గరిష్ట గ్రహాల దృష్టి మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. కెరీర్లో విజయం సాధించడానికి, అడ్డంకులను అధిగమించి పురోగతిని సాధించడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల కోసం: ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అనేక గ్రహాల ప్రభావం విద్యార్థులకు అద్భుతమైన విజయాలను కలిగిస్తుంది. ప్రతి రంగంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన మార్పులు: బృహస్పతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహ అవసరాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేయడం సులభం అవుతుంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఇది మీకు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని మరియు విజయం పొందడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం తులా రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కెరీర్లో శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో ఓపిక, ఆచరణీయ ప్రణాళిక ఉంటే మంచి అనుభవాలు పొందవచ్చు. విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకు ఇది అద్భుతమైన సమయం. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు సున్నితంగా మానసిక పరిస్థితుల్లో ఉంటారు. మీ భావోద్వేగాలను క్రమపద్ధతిలో ప్రదర్శించడం మంచిది, లేకుంటే అది మీపై ప్రభావం చూపవచ్చు. మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ఆనందకరమైన పరిస్థితుల మధ్య సమయం గడపడం అవసరం. ఆర్థిక పరిస్థితి: ఈ వారం గృహ అవసరాలు తీరుస్తూ మీ కుటుంబానికి సంతోషాన్ని తీసుకురాగలుగుతారు. పుకార్లు లేదా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. మీ ఆదాయం ఉపయోగకరంగా ఉండటానికి ప్రణాళికతో ఖర్చు చేయడం అవసరం. కుటుంబ జీవితం: పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పిక్నిక్ లేదా బయట వెళ్లడానికి ప్రణాళికలు వేయడం ద్వారా మీరు కుటుంబంతో మధురమైన అనుభవాలు పొందవచ్చు. పెద్ద సభ్యుల సలహాలు పాటించడం కుటుంబంలో ఐక్యతను పెంచుతుంది. కెరీర్: ఈ వారం మీ కెరీర్లో పురోగతి కోసం కొత్త అవకాశాలు వస్తాయి. సహనంతో ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం. విజయంపై మితిమీరిన వ్యసనం మీ పనితీరును దెబ్బతీయకుండా చూసుకోండి. విద్యార్థుల కోసం: విదేశాలలో చదువు కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవడం అనివార్యం. ప్రస్తుతం విసుగు చెందక మీ ప్రయత్నాలను మరింత క్రమపద్ధతిలో కొనసాగించడం అవసరం. మీరు తదుపరి అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం: మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందనే సూచనలు ఉన్నాయి. మీరు వారి ఆరోగ్యాన్ని శ్రద్ధతో చూసుకోవడం, యోగా చేయడం మంచిది. బృహస్పతి ప్రభావం వల్ల
ఈ వారం మీరు తేలికపాటి వ్యాయామం మరియు మానసిక ప్రశాంతతతో ఆరోగ్యంగా ఉంటారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి. ఇది మీకు శక్తిని, ధైర్యాన్ని మరియు మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది. సారాంశం: ఈ వారం వృశ్చిక రాశి వారికి కుటుంబం, ఆరోగ్యం మరియు కెరీర్లో సానుకూల మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో సవరణలు అవసరం. విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగితే విజయం పొందగలరు. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం: మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో ఉన్నత స్థాయి మెరుగుదల కనిపిస్తుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవడం, వారితో యోగాభ్యాసం చేయడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ అంశం మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి: ఈ వారం అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం అత్యంత ముఖ్యమే. డబ్బు విషయంలో దురాశతో ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకండి. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వారం ఆర్థిక అంశాల్లో సానుకూల మార్పులను చూడగలుగుతారు. కుటుంబ జీవితం: ఇంట్లో సాంత్వనదాయకమైన వాతావరణం ఉంటుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు కుటుంబ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, వారి ఆనందంలో భాగస్వామిగా ఉండడం అవసరం. కుటుంబంలోని ప్రతి చర్యకు ప్రేమ భావన మరియు దూరదృష్టితో వ్యవహరించండి. కెరీర్: ఈ వారం పని ప్రదేశంలో మీ నైపుణ్యాలను పరీక్షించే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి సహనంతో, పద్ధతిగా పనిచేయాలి. మీ విశ్వాసం మరియు శక్తి స్థాయి పెరుగుదల మీకు విజయం సాధించడానికి సహాయపడుతుంది. విద్యార్థుల కోసం: విద్యార్థులు ఈ వారం తమ ప్రయత్నాల్లో కష్టపడి పనిచేయడం అవసరం. మీ రాబోయే పరీక్షలపై దృష్టి సారించడం, ఇతరులకు మీ ప్రయోజనాన్ని బలిపెట్టకుండా ఉండటం ముఖ్యమే. ఈ సమయంలో మీ అర్థం చేసుకునే సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి. వైవాహిక జీవితం: మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అతిగా భావించకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఇది మీకు శాంతిని మరియు ధైర్యాన్ని అందిస్తుంది. సారాంశం: ఈ వారం ధనుస్సు రాశి వారికి కుటుంబం, ఆరోగ్యం మరియు కెరీర్లో కొన్ని సవాళ్లు ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు సహనం ద్వారా మీరు అన్ని పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం శారీరక పరిశుభ్రత మీద దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైంది. మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కుటుంబ వాతావరణంలో ఉద్రిక్తతను తగ్గించవచ్చు. మీ శక్తి స్థాయిలు మంచి స్థితిలో ఉంటాయి. దీనిని ఉపయోగకరమైన పనుల కోసం వినియోగించండి. ఆర్థిక పరిస్థితి: ఈ వారం డబ్బు పెట్టుబడులకు ముందుగానే పరిశీలన అవసరం. విశ్వసనీయ వ్యక్తుల సలహా తీసుకోవడం ద్వారా మీ ఆర్థిక కోణాన్ని బలోపేతం చేయవచ్చు. పథకాలు జాగ్రత్తగా తయారు చేసి అనవసర ఖర్చులను తగ్గించడం అవసరం. కుటుంబ జీవితం: కుటుంబంలో ఉద్రిక్తత నివారణకు మీ ప్రవర్తనను సవరించుకోవడం అవసరం. మీ కుటుంబ సభ్యులతో ఆప్యాయత మరియు శాంతిపూర్వక సంభాషణ చేయండి. ఈ వారం మీ జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా కుటుంబాన్ని సంతోషంగా ఉంచవచ్చు. కెరీర్: ఈ వారం పని ప్రదేశంలో మీ నైపుణ్యాలను పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. పెద్దల అనుభవం నుండి నేర్చుకోవడం ద్వారా మీ పనితీరు మెరుగుపడుతుంది. శనిగ్రహం ప్రభావం వల్ల ఆశించిన ఫలితాలను పొందడానికి క్రమశిక్షణతో పనిచేయాలి. విద్యార్థుల కోసం ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ కృషి ఫలితాలను ఇవ్వగలదు. ప్రత్యేకంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రత మరియు అధిక ప్రయత్నం ద్వారా మీరు గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు.
వైవాహిక జీవితం. ఈ వారం మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటుంది. అది మీ జీవితంలో శుభ పరిణామాలకు దారితీస్తుంది. మీరు భాగస్వామి నుండి బహుమతి లేదా ఆశ్చర్యం పొందగల అవకాశాలు ఉన్నాయి. దానితో మీరు వారికి ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలని భావించవచ్చు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఇది మీ శక్తి స్థాయిలను పెంచి శాంతిని అందిస్తుంది. సారాంశం: ఈ వారం మకర రాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం మరియు కెరీర్లో కొన్ని సవాళ్లతో పాటు విజయాలను తీసుకువస్తుంది. శ్రద్ధ, క్రమశిక్షణ మరియు అనుభవం ద్వారా మీరు అన్ని సమస్యలను విజయవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం పాదాల నొప్పి, బెణుకు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడం కనిపిస్తుంది. ముఖ్యంగా 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ వారం ఆరోగ్యంగా మెరుగుదల కనిపిస్తుంది. శారీరక శక్తి లోపం ఉండవచ్చు, కావున శరీరాన్ని క్రమంగా విశ్రాంతి ఇచ్చుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు ఇతరుల సలహా తీసుకుని సోమరితా పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రాథమిక ఆలోచన మరియు అనుభవం ఉన్న వ్యక్తుల సూచనతో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు సంపాదించవచ్చు. ఈ వారం మీ ఆర్థిక వ్యూహాలను నిఖార్సైన మరియు సజీవంగా మార్చుకోవాలి. కెరీర్. ఈ వారం శక్తి లోపం కారణంగా మీ ఉత్సాహం తగ్గిపోవచ్చు. స్వభావం మరియు అనుబంధం వల్ల మీ సహోద్యోగులకు కూడా సమస్యలు కలిగించే అవకాశం ఉంది. మీరు లబ్ధి పొందిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోండి. కొంత సమయం తీసుకుని మీ పనితీరు పరిపూర్ణంగా ఉండేలా చేయండి. కుటుంబ జీవితం. కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఈ వారం కుటుంబ నియంత్రణను పునః సందేశం చేయగలరు. మీ భాగస్వామితో సమావేశం చేసి సమగ్ర నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మీ కుటుంబానికి సంబంధించిన ప్రతిబద్ధతను మరియు దిశలను సరిచూసుకుని తద్వారా ఆరోగ్యకరమైన పరిస్థితే ఏర్పడుతుంది. విద్యార్థుల కోసం ఈ వారం కొత్తగా పరీక్షలు, అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు పాత అవకాశాలను తిరిగి పొందాలనుకుంటే ఈ వారం మీరు మీ కృషిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న వ్యతిరేకతలను అధిగమించి కొత్త జ్ఞానం పంచుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించండి. వైవాహిక జీవితం. కొత్తగా వివాహం చేసుకున్న వారు కుటుంబ నియంత్రణను చక్కగా రూపొందించవచ్చు. ఈ నిర్ణయాలను మీ భాగస్వామితో చర్చించండి. వారి అభిప్రాయాలు మరియు ఆలోచనలను సమర్థించండి. పరిహారం: శనివారం నాడు యాచకులకు అన్నదానం చేయండి. ఇది మీకు ఆర్థిక శ్రేయస్సు, శాంతి మరియు ధనవృద్ధి కోసం సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తగిలే అవకాశం ఉండవచ్చు. కానీ ఆర్థిక, కెరీర్ మరియు కుటుంబంలో బలం పెరిగే సూచనలు ఉన్నాయి. మంచి సలహా, శ్రద్ధ మరియు కృషితో మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం: అతిగా తినడం వల్ల ఈ వారం ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, దిగుబడి, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు మీ దంతాలను మెరుగుపరచడం, ఆహార నియమాలు పాటించడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం తప్పనిసరిగా చేయాలి. శరీరాన్ని సక్రమంగా ఆరోగ్యంగా ఉంచడానికి సమయానికి భోజనాలు తీసుకోవడం చాలా ముఖ్యమైంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం బంధువుల నుండి డబ్బు తీసుకోవడం లేదా రుణాలు తీసుకోవడం వల్ల మీరు ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటారు. ఆ రుణాలను తిరిగి చెల్లించడం అవసరం అవుతుంది. ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. మీరు ఆర్థిక బడ్జెట్ను సరియైన పద్ధతిలో సర్దుబాటు చేయాలి. కుటుంబ జీవితం. కుటుంబ జీవితంలో మీరు అన్ని రకాల హెచ్చు తగ్గులను అధిగమించగలుగుతారు. మీరు కొంతమంది జంటలు పిక్నిక్కు వెళ్ళవచ్చు లేదా సొంత ఇంటిని తీసుకోవడం వంటి కొన్ని విజయాలను సాధించగలుగుతారు. కుటుంబంలో అందరి సహాయం వల్ల మీరు విశ్వసనీయంగా అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు.
కెరీర్ ఈ వారం శక్తి లోపం వల్ల మీరు కొన్ని పనులను ఉత్సాహంతో చేయకపోవచ్చు. మీ స్వభావం సహోద్యోగుల పనితీరును మరియు వేగాన్ని ప్రభావితం చేస్తే మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహం కోల్పోకుండా పనులపై దృష్టిని నిలిపి కార్య సామర్థ్యాన్ని పెంచుకోవాలి. విద్యార్థుల కోసం ఈ వారం పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ధైర్యం మరియు విశ్వాసం వలనే విజయాలను సాధించగలుగుతారు. గురువులు మరియు ఉపాధ్యాయులతో మీ సంబంధాలను మెరుగుపరచడం కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం గురువారం రోజున గురు గ్రహం కోసం యాగహవనం చేయడం చాలా మంచిది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో, ఆరోగ్య సమస్యల నివారణలో మరియు మానసిక శాంతిని పొందడంలో సహాయపడుతుంది. సారాంశం ఈ వారం ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక జాగ్రత్తలు మరియు కుటుంబ జీవితంపై ప్రత్యేక దృష్టి ఇవ్వడం అవసరం. తినే అలవాట్లను మార్చడం, గురువుల సూచనలను పాటించడం మరియు మీ వృత్తిపరంగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం ద్వారా మీరు విజయాలను సాధించగలుగుతారు.